అబ్బబ్బబ్బా మంచి వర్షం పడుతుంది. వేడి వేడి బువ్వ వండుకొని ఏమన్నా వేసుకొని తింటే గమ్మతుంటది. మనిషి ఏమైనా చెట్ల కాన్నే ఉండు కావాలి. ఏయ్ ఇట్రా. ఏందన్నా ముఖం దానా ఊగా వెళ్తావు? కళ్ళ ముంగట్టే ఉంటే అయ్యో పిలిస్తేనే కసిరించుకున్నట్టు మాట్లాడతానా విడగూసా. ఏందే కూసున్నా చెప్పు. పువ్వు నాకు తెచ్చినవా? జడలో పెడతావా? ఉన్నది నీకు జడ 4 మూరలని జడలో పెట్టానా. గట్టిగా వీగితే పిరిగడ అంటే రాస్తాయి. ఏ ఊకొతి కప్పమ్ముతోడా, ఎంటికల్లా గింత పొడుగు ఉన్నాయి గిన్నె ఉన్నాయి అంటాను. అసలు నీ బాధ ఏంటే? చక్కగా చెప్పేదన్నా ముచ్చటుంటే అన్ని వంకలు తిరుగుడు తిరగకు, నాకు కోపం వస్తుంది. ఏంది కోపం వస్తుందా? కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ, వాన మబ్బుల అంటే వాటం నీదయా. వాటం లేదు గీయటం లేదు, నువ్వు పాట పాడుతున్నావు అంటే ఏదో పెద్ద చేసినవే నాకు తెలిసే. మింగిస మూతిదానా ఏంటిదో చెప్పు. కప్పమ్ముతానికి ఎప్పుడు తొందరే, చెప్పేదాకా ఏది ఇననే అయినాడు. నీ అవ్వ చెప్పకే. 3 రోజులు ఇంటి ముంగట్నే సాపేసుకొని పంట, 4వ రోజు చెప్పు. ఇగో వర్షం పడుతుంది, వేడి వేడి ఏమన్నా తినబుద్ధి అవుతుంది. తేపో రాదు పోయి. అవ్వ పొల్లు వేడి వేడి మాదెత్తురు గాని వాన పడుతుంది కానే చల్లారిపోవచ్చు. ఏంటి సల్లారేటి? బొగ్గులే. ఎందుకంటే నీకు వేడి వేడి తినబుద్ధి అవుతుంది కదా, బొగ్గులే వేడి చేస్తారు కదా, నోట్లు ఎత్తే గరం గరం ఉంటాయి అని అంటారా? ఓ నల్ల మొక్క పోడా, నేను తిందామన్నా వేడి వేడి బొగ్గులా? మరి ఏంటి? గది కాదు కౌసు. కౌసద్దే నేను నీసు తెత్తా. ఓ నల్ల మొక్క పోడా, కౌసన్న నీసన్న ఒకటే కదరా, మళ్ళా వేరు వేరు అంటావేంది? నీ అవ్వని ముక్కు వెనుకెళ్ళి గుద్దుతే బెల్లం అడిగినట్టు అనగాలే, మొగన్ని పట్టుకొని ఆరా అంటానవేంటే? అన్నద్దా నాకు అనే హక్కు లేదా? అంటే పెళ్లి కాక ముందు పేరు పెట్టి వెళ్తే నా మీద ఒట్టు అరే అనురా బంగారం అని అన్నావు. ఇప్పుడు ఏమైంది వెళ్తే? అంటే పిలువన్నందుకు ఏడబడతా అన్న పిలుస్తావానే? రోడ్ల మీద ఆకిట్ల మీద మందిలో కూడా విలువే. నా ఇజ్జత్ మానం దిగి అరే అని ఎప్పుడు విలువాలో చెప్పానే? ఓన్లీ బెడ్రూమ్ లో విలువన్నే అద్దురా రారా అనాలే. నీ అవ్వ ఎప్పుడు పడితే అప్పుడు అంటావానే? గివ్విటికైతే ఏం తక్కువ లేదు కప్పమ్ముతోడా. మరి ఏందేమన్నా చెప్పే. నీకు నోట్లోనే ఉంటాయి కదా, నువ్వే చెప్పు. జుట్టుకోడేమన్నా అద్దు పాడుగానే అంత బొక్కలు బొక్కలు ఉంటది, తినబుద్ధి కాదు. గట్టిగుంటది కాదే, పండ్లు ఏమన్నా నీ ఊసిపోతానే? నాకు అద్దు, అది తినబుద్ధి అయితే లేదు అంత. అప్పుడు జుట్టుకోడదే అని బాగా తిన్నావు కానీ అప్పుడు తిని అంత తినబుద్ధి అయితే లేదు, అంత ఊరికే బొక్కలు బొక్కలు ఉంటా మంచిగా ఉంటలేదు ఇప్పుడు. అంతేనా? అవి గుడ్లు పెట్టే బొక్కలు తేలుతాయి కాదే, మళ్ళీ బొక్కలు ఉంటాయి అంటారు. మరి నాటుకోడదేమన్నా? నాటుకోడు కూడా అద్దు అంత. నాటుకోడంటే తక్కువ అంచనా ఎత్తానవా అనే పోరి? 500 కిలా ఊర్లో పెంచింది అయితే. ఇక 500 ఉన్నదని ఇక నువ్వు తెస్తావా? నీకు తినబుద్ధి అయితే నువ్వు తెస్తావా, నాకు తినబుద్ధి అయినా తెస్తావా? నీ అవ్వ నువ్వే అంటే అదే, నువ్వే అంటేనే నేను అన్నా, మళ్ళీ ఇట్లా మాట మారుతావేందే? నాకద్దు, అది జుట్టుకోడి అయితే అద్దు, ఈ కోడి అద్దు, ఏ కోడి అద్దు నాకు. కరికి కోడదేమన్నా? అద్దు, నాకు కోడే అద్దు. నువ్వు అంత తెలిసి కూడా ఎందుకు అట్లా చేస్తావు? మరి నోట నాలుక పెట్టి మరి నాతో ఎందుకు చెప్పిస్తానవే? నీకు ఏది కావాలో చెప్పు, నేను చెప్పాలి. నేను నా నోట్లోకి వెళ్ళి రావాలి, అప్పుడే నీ మనసు సాటిస్ఫాక్షన్ అవుతుందా? మరి నీకు తెలియదా మరి నేనేం తింటానో? తెలియనట్టు చేస్తావు. పరకలు దేవన్నా? మరి చేపలు ఏమద్దు చే, నాకు అక్కత్తది గవి తింటే. బొచ్చలు దేవన్నా? నువ్వే తెచ్చుకొని తిను మరి. ఇక అన్ని గివిదేవన్నా గవిదేవన్నా అనుకుంటా. మరి బుడ్డ వరకలు దేవన్నా? అద్దు నాకు. పాపర్లు దేవన్నా? పొడుగుంటాయి. చే అంత ఎట్లుంటాయి పాములు లెక్క ఏందో. అరే మంచిగుంటాయి పులుసు పెట్టుకుంటే. సరే బొమ్మ చేప తెస్తా, మరి ఒకటే ముళ్ళు ఉంటాయి తేవన్నా? నీకే అండి పెడతా, తినేవు గంజెట్. నువ్వేం తింటావే? ఓ పని చేయి, నన్ను కోసుకొని తినే 2 రోజులు, నా దరిద్రం బిగుతుంది, నీకు ఆకలి తీరినట్టు కూడా ఉంటది. చెప్పే అంటే ఏం చెప్తలేవు. అద్దు నాకు, నేను నిన్ను కూడా తినా. నువ్వు పోయిగా, నువ్వు తెచ్చిన కాడి చాలు గానీ నువ్వు పోయిగా. నువ్వు దేవు నాకు తెలుసు గాని. పిసదానివా మంచిదానివా? దవడ పండు కడితే దవడ పనులు అన్ని బయట పడాలి ఏమనుకుంటారో. ఏదన్నా ఉంటే చక్కగా చెప్పే. నీకు అన్ని పేర్లు వస్తానే, నేను తినేది మాత్రం వస్తలేదు కదా. ఏం కావాలి? నువ్వేం తింటావో చెప్పు అంటే చెప్తలేవు, నా నోట్లోనే చెప్తావు. జర చెప్పరా అదే? నా బుజ్జి కాదే, నా బంగారం కాదే, నా ఎండి కొండలే చిక్కిరి కొండలు చెప్పురా, ఏం కావాలి? నీ అవ్వ నీ చూపు చూస్తా అంటే నాకు అర్థమైతుంది, నేనే చెప్పాలి. ఏం మర్చిపోయినా
మటన్ కావన్నానే, మటన్ కావన్నానే. ఆ గదే ఈ ముచ్చట ముందే చెప్పొచ్చు కదా, నాకు మటన్ అంటే ఇష్టం అని తెలుసు కదా. అయ్యో మామూలుగా చెప్పరాదా గదే అని బయట వర్తానం ఏంది? అంటే నేను బర్రెనైతే నువ్వు దున్నపోతువా మరి? నీ అవ్వ నీతోటి పెట్టుకుంటే తెల్లారని ఉడవదు గాని. సరే నువ్వు బియ్యం పెట్టు, నేను పోయి మటన్ తెత్తా. చెప్పండ్రా పోయి అట ముచ్చట వేసుకుని ఉండకు. లేదే పరదేసుకొని నడి రోడ్డు వీనమంట. చెప్పని రాకపోతే నాకేం పనే? నీతో ఎవరికి వెళ్ళారు కానీ పో రాపో తొందర. సరే నీ అబ్బా చిసి వదిరించి వదిరించి తలకాయ అంతా ఖరాబ్ చేసింది. నీ అవ్వ వర్షకాలం వస్తే ఊకే బర్రెలు కడగాలి. చూడు కడిగినా కొద్ది ఎంత మంచిగా తెల్లగా అవుతుందో బర్రె. లావణ్య ఓ లావణ్య, ఏంది ఏందని ఎద్దు లెక్క నిల్చున్నావేందే? పీస్ తీసుకురాబో రాకు బర్రెను. గది కూడా నేనే కడగన్నా? ఎవరు పడతారట వాళ్ళు రాస్తారట, అది కూడా కడిగత్తలేదా? నేనే కొట్టాలో నేనే రాకాలే. పైపు పోతుంది నీళ్ళు కొడతా, నువ్వు రాకు. ఏమో గదికనే పిలిచినావా? నేను రాకనే రాక పో, నువ్వే కడతా పో. పో అమ్మా పో. రాత్రి బర్రెపాలు కావాలంటే కదా ఎట్లా అవుతావు చూస్తా పో. కలిసి రావు. అగ్గో అబ్బో తల్లి నవ్వుతుంది, నవ్వుతుంది బంగారం. అగో అగో బాబా అబ్బా మటన్ తెస్తాను చిత్తకని ఎత్తుకొచ్చినవా? ఊళ్ళే ఎవరు మటన్ కోయలేదట్నే. ఎవరన్నా వచ్చా చెప్తా అన్నారు. నువ్వు మటన్ తప్ప వేరే తినన్నావు కదా. నువ్వు చిట్టక్కను వదిన ఎత్తుకపో అంటే ఎత్తుకొచ్చిన కోసే బాడీ అంటే కాదా బుజ్జి? మనకు గిసుంటి సిట్టి ఎప్పుడు ఉడుతుందో ఏమోనే. మన చేతుల పని అయ్యా, ఆ దేవుడు చూస్తేనే కదా మనకు. ఏ బాధపడకే, దేవుడు ఇచ్చే రోజే ఇస్తాడు. అట్లా బాధపడద్దు, అర్థమైతుందా? అయితే గాని ఈ తల్లి చూడు సేమ్ అలా అమ్మ పోలికే బంగారు తల్లి ఉన్నట్టున్నది. అగ్గో ఎంత మంచిగున్నదే కదా, సేమ్ వాళ్ళ అమ్మ పోలికే. అవునే సేమ్ అలా తల్లి పోలికనే. నువ్వే ఎత్తుకుంటావా, నాకు ఇయ్యవా? నానా అబ్బో కోసేపు కూడా ఉంటలేదు. వాళ్ళ అమ్మను గోస పుచ్చుకుంటది కావచ్చు అనే. ఏమో ఎత్తుకొని నిలబడి తిరగాలి. నిలబడు నిలబడుతుంటది. ఇప్పుడు మరి ఏమంటే ఇడదా మరి ఇప్పుడు కోస్తా అన్నలా లేదా మరిగా? ఇక కోస్తారో కొయ్యారో గాని ఇప్పుడు గంట అయినాక చెప్తా అన్నారే. కొత్త తెచ్చుకుందాం గాని ఇప్పుడు ఏం కూర వండుతావు మరి? చికెన్ వద్దాయే ఏం వద్దాయే? ఏమో 2 కోడిగుడ్లు అన్న తీసుకొస్తావా? చేస్తా మరి. తీసుకొస్తా. నాని నాని ఏడుతాంది మంచిగా ఉంది కదనే. వాళ్ళ అమ్మకి ఇచ్చి గుడ్లు పట్టుకొని వస్తా. సరే సరే. లేకుంటే మళ్ళీ ఎత్తుకొని రా. అయ్యో మన పిల్లలు లేరు కాబట్టి సంబరానికి ఎత్తుకొచ్చింది. నీ అవ్వ మేఘను కోతామంటే మంది ఎవ్వరు కూడతలేరు. ఎట్లా ఏం చేద్దు? నీ అవ్వ గా శంకరన్న నన్ను ఎర్రనని అడుగుతా, వాళ్ళు కూడతారో అని. కూడిరనుకో ఆడికాడికి అవుతుంది కూర, ఆడికాడికి అవుతుంది కూర. అడుగుతా. ఎర్రన్నా ఓ ఎర్రన్నా ఉన్నావే? ఏంద్రా రవి గిట్లా వచ్చినావు? ఏం లేదే, ఆటను కొద్దాం అనుకుంటానా. ముసురు పెడతాంది కదా, నువ్వు పొత్తు కొడతావా? అబ్బా తమ్మి, నువ్వు అంటే నా పెదవిలోని వరుతానేనా? నేనేమో ఇంత తెచ్చుకున్నావు అనుకుంటున్నా కూర. నువ్వు అంటున్నావు ఫ్రెష్ కదా, మంచిగా ఉంటది. కొత్తుపారా నీ పెరుగు తాగుతారే వచ్చిందే. అయితే ఎన్ని కుప్పలు తీసుకుంటానే? ఎన్ని తీసుకుంటారా? నేను వాదినే ఒక కుప్ప తీసుకుంటానా? నువ్వు అంటున్నావాడా ఓ 2 కుప్పలు తీసుకుంటుంది ఎక్కువ. అబ్బా ఎర్రన్నా, నువ్వే 2 కుప్పలు తీసుకుంటున్నావు అంటే శంకరన్న 4 కుప్పలు తీసుకుంటాడు కావచ్చు. 4 ఏందిరా?
వాడు 6 తీసుకుంటాడు మరి కలుసుకుంటాడేనే పోయేది అడిగా పోరా. సరేనే ఎర్రన్నా నేను పోయి అడిగత్తా, నువ్వు అసలు అడిగుండు. సరేరా చెప్పారా. లావణ్య ఓ లావణ్య, ఏంది రవినాడు మేకను పోతాడటనే ఒకరోడు కుప్పలు చెప్పిన. 2 కుప్పలా ఏంలా పెట్టుకుంటావు? గమ్మత్తు మాట్లాడుతావు ఏంది? ఒక కుప్ప ఫ్రై చేయి, ఒక కుప్ప పులుసు పెట్టు. ఏంది అది కడప ఆకాయనా? ఏరిగి సత్తావు నువ్వు. నీ అవ్వ మటన్ తింటే ఎరిగి సత్తారే. ఓ 2 కుప్పలు పోతా లెక్క అరే నాకు. రాళ్ళు తినే అరిగించుకుంటా నేను. 2 కుప్పలు తెస్తా అంటిపెట్టు. ఒక్క కుప్ప చాలదా? 2 కుప్పలు తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటావు? మనం ఇద్దరేం కదా, ఏం చేసుకుంటాం మనం? చాలదా ఒక కుప్ప? ఎక్కువ తక్కువ మాట్లాడకే నువ్వు. ఫ్రెష్ మటన్ మనకి దొరుకుతుందా మనకు? నీ ఇటేమన్నా తెచ్చుకోపో. అయ్యో మంచిగా చూడరా అదే రోజా. ఏమో మటన్ తెత్తి అంటేవి గుడ్లతోని సరి పెడతీవి. ఎవరన్నా పోతే మా చెప్తారు. అయితే మానే గాని రోజుకు 4 సార్లు రాక్కొని చేస్తావు తలకాయ తానము. మరి ఏది సుండు మొత్తం అదే ఉన్నాయి కదా. ఏమోనే ఈ సుండుకే గోకుడు పెడతా, పెయిన్లు ఉన్నాయా? ఏమో పెయిన్లేమో కానీ సుండు అయితే చూస్తట్లేదు. నీకే పడతాయి, నాకు వేరేటోళ్ళు ఎందుకు పడతాయే? ఏమో నాకేం తెలుసు ఎవరి పడ్డాయో. నేను ఎక్కడికన్నా పోతాను ఏంది? అన్ని దిక్కు వల్ల మాటలు మాట్లాడకే రోజా. నాకు కోపం వచ్చి కాల పడతాయి, గివ్వే నాకు కూడా వచ్చాయి. నీకు ఏ నచ్చాయి నేను మాట్లాడితే నీకు వాళ్ళంతా బగ్గుమంటది. పారినట్టు అయితే అన్ని అయితే నీకు. నువ్వు కుక్కుతలేవే కావన్నా నన్ను కొడతాను, నాకు అర్థమైతాంది. పొడిచేదాన్ని అయితేనే చూస్తానా మరి. పట్టు కంచి పరిచినట్టు బలిచింది నా రక్తం దాగి. నువ్వు బల్తలేవా పంది లెక్క, అది కూడా బల్తాంది. అవ్వా నిన్ను పెయింట్ చూడు అన్న చూసినావా? నాది బూసి తక్కువైంది. గిట్ట జ్వర కొడతారు ఆయన గిట్ట 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 అన్ని తెలుసు నీకు. గాసంటి ఆడోళ్ళ ముచ్చట్లయితే అన్ని తెలుసు నీకు. అయ్యో అని రాదే. ఎవరెవరు చూసిళ్ళు మరి నీకు పెయిన్లు అంతగానో? అబ్బా రోడ్డు పోటీ పోతా అంటే ఊటి చూడదానే. పూగురికాయ వెళ్తే పోతానే. ఓ పని చేస్తావానే రోజా, రేపు నిమ్మకాయలు తెస్తా, మంచిగా కలర్ రాస్తావా? రాకుతీ తీసుకురా. అట్లనే మటన్ తీసుకురా మరి. నీ మటన్ సర్లకుండా మటన్ తెచ్చేదాకా నన్ను చూసేటట్లేవు కదా. నీతో తిప్పరపాడైంది నాకు. మటన్ లో కూడా నిమ్మకాయ వండుకొని తింటే మంచిగా ఉంటది అట తెలుసా నీకు? ఇంకా సుండు కూడా వేసుకో, ఇంకా కమ్మ ఉంటాయి. నీ సుండు పాడగాను సుండు. నాకు కూడా ఉసుకపోతు. ఇంకా నీకు నవ్వొస్తుందానే? నాకు నెత్తి కూర కూడా పెడతాను. నీకు నెత్తి మాగుల కూడా పెడతది, పెట్టదా నీకు? పట్టు. శంకరన్న, ఓ శంకరన్న ఉన్నాదే? ఓరు వారి ఈడున్నంత. అయ్యో గాడ ముక్కును రానే. అత్తున్నా ఈడ ముక్కున్న రానే. ఏంది పిల్లగా గిట్ల వచ్చినావు? ఏం లేదు బాయనే, ఈ ఆటను కొత్తన్నా మీరు పొత్తు కూడతారు కావచ్చని వచ్చిన. మేము కూడితేనే కొత్తవా లేకుంటే కొయ్యవా? పొత్తు కలుస్తారా అని అడుగుతాను. అయ్యో బాయనే, పేరసారి గిట్లే అనుకోని మేకను కొత్తే తోకే మిగిలింది. ఇంకా నయం పిల్లగా నీకు ఆ తోకన్నా మిగిలింది. ఒక్కొక్కరికి అది కూడా మిగులుతలేదు. అయితే మేము కలిస్తే నువ్వు కోసుడేనా అరుపుడు? అయ్యో శంకరన్న మీరు అనూర్లే, ఇప్పుడంటే ఇప్పుడే కోస్తా. ఇగో ఎర్రన్న 2 కుప్పలు ఆర్డర్ ఇచ్చిండే. అగో ఓ మంచి ఎర్రమామ 2 కుప్పలు రాయించుకున్నాడట. మనకు కూడా 2 కుప్పలు రాయమను. అయ్యో బొమ్మ ఎందుకు తొందర పడతారవే? ఆగో శంకరన్న, ఆగు అంటే నేందే బాయిన 2 కుప్పలు రాయమంటే? వదిన అన్నది నిజమే గాని నేను కూడన్నంటే నాకు సప్ప కావాలరా. అగో సప్పైనా మటనేనాయే, మటనైనా మటనేనాయే, మళ్ళా సప్ప కావాలని చెప్తావేంది మళ్ళా? ఓ పిసదానా, ఈ వానకాలం పొట్టేలు సప్ప తింటే మొత్తం బాడీల నరాలన్నీ సలసలా అని మెసులుతాయే. ఏమనుకుంటాను? కుప్పలు తీసుకుంటే ఆ కుప్ప ఈ కుక్క, ఆ బొక్క ఈ బొక్క వస్తుంది. అదే సప్పైంది అనుకో సప్పకన చంపచ్చు. అర్థమైతుందా? ఏమో. అయ్యో శంకరన్న నీ కుప్పలు అద్దా అనే సప్పనే తీసుకుంటావా? సప్ప అయితేనే పొత్తు కుడతావా అనే చెప్పే. కుప్పలు తీసుకో మంచిగుంటాయి. అరే సప్పిచ్చేది ఉంటి, లేకపోతే సప్పడగా వీకు. ఓ దిక్కుమల్లోడా, కూసుడే ఎక్కువ అంటే మళ్ళీ సప్ప అంటానవేంది? నమ్మకం నువ్వు సప్పడు ఊకో. ఆడిని సప్పిచ్చేటట్టు చేస్తేనే సప్పిత్తడు ఊకో. ఓ వదినే మీ కుప్పలు కావన్నా సప్ప కావన్నా చెప్పే శంకరన్న. ఇక మీ అన్న కుప్పల జోలికి పోయేటట్టు లేడు, సప్పే కావనట. ఇయ్యరాదు పిల్లగా. ఓ వదినే
మీతో గోసకే ఉన్నది. ఇప్పుడు మీకు సప్పియలే అనుకో, మీరు ఇంకోసారి నేను మేకను కోసినప్పుడు మీరు కుప్పలు తీసుకోరు. అయితే కానీ వాదినే నేను సప్పిస్తే గాని పైసలు సట్కని ఇస్తారా? సట్కన పైసలు ఏవురా, సట్టుగా తిన్నాక ఇస్తాం. ఏమంటవే? అంతే, తిన్నాక ఇస్తాం. ఇట్టే ఉంటా సప్పి, లేకపోతే సప్పడికి పోరా. ఊకొరియకు, మేము ఏదన్నా కూర తెచ్చుకొని తింటాం కదానే. సరే తెచ్చుకుందాం. ఊళ్ళో మనుషులే ఇకపోతే ఎట్లా? అవునే శంకరన్న, మీరు కూర ఉడికి తిన్న తర్వాత పైసల కత్తా అప్పుడు ఇవ్వాలి మరి. తిన్నాక ఇవ్వమారా, మాకెందుకురా, మా ఇస్తాం. మేకను పోయిపో. సరే పోయి కొత్త అర్ధ గంటలా దా. ఇగో బుజ్జి, మసాలా గసాలు ఇంట్లో ఉన్నదానే? ఉన్నాయి. ఇంకేంది, మసాలా గిసాలు వేసుకొని తింటే నశాలానికి దాకాలే. నేను పోయి సబ్బ పట్టుకత్తా, నువ్వు అన్ని నూరు పెట్టు. చెప్పండి రా మరి. నిమ్మకాయలు ఉన్నాయా? ఉన్నాయి. శంకరన్న, ఓ శంకరన్న, ఏంది పిల్లగా? తిన్నరా ఆయన మటను? తిన్నాం పిల్లగా. కూర లేతది ఉన్నట్టున్నది, నోట్లేస్తే కరిగిపోయింది అనుకో. నేను గసోటి కొత్త వాయినే, ముదురురే కొయ్యా. ఎందుకంటే తిట్టి చంపుతారు. అయితే కానీ వాయినే ఇంకా పైసలు ఇయ్యరా? ఏ పైసలు? అయ్యో వాయినే, సప్ప పైసలు వాయినే. సట్టిగా తిన్నాక సప్ప పైసలు ఇస్తా అన్నారు కదా, గా పైసలే. అగో ఏడిచ్చేటట్టున్నాడు. సప్ప తిన్నాడు, సప్పడక అన్నాడు. ఏంది వాయినే, మటన్ తిన్నాడు మంచి కింద అన్నాడా? అంటే నా పైసలు గోవిందా గోవిందా. అవును పిల్లగా, గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టురి తాగితే